సమయంలో హెబ్రీయులకు రాసిన పత్రిక, చాలా మందికి పుస్తకము పరిచయము. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక, పౌలు రాసినటువంటి పత్రికల్లో ఇది శ్రేష్టమైనటువంటి పత్రిక అని బైబిల్ పండితుల యొక్క అభిప్రాయము. ఈ పత్రికని పౌలే రాసినట్లు బైబిల్ పండితుల యొక్క అభిప్రాయము. ఇది చాలా శ్రేష్టమైనటువంటి పత్రిక. మార్టిన్ లూథర్ ఈ యొక్క పత్రిక విషయంలో దైవజనుడైన మార్టిన్ లూథర్ గారు చాలా అద్భుతమైనటువంటి విశ్లేషణ ఇచ్చారు. ఆయన పౌలు రాసినటువంటి 14 పత్రికల్లో రోమా పత్రిక సువార్తకి వివరము, గలతీలకు రాసిన పత్రిక సువార్తకు సమరము, హెబ్రీయులకు రాసిన పత్రిక సువార్తకు శిఖరము. రోమా పత్రిక చదివేటప్పుడు సువార్త యొక్క వివరం ఏంటో మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆ రీతిగా గలతీలకు రాసిన పత్రిక మనం ధ్యానించేటప్పుడు చాలా స్పష్టంగా భిన్నమైన బోధను ఎదుర్కొని క్రీస్తు ప్రేమ సువార్త యొక్క ఉద్దేశాన్ని మనం చూడగలుగుతూ ఉంటాం. ఇక హెబ్రీయులకు రాసిన పత్రిక సువార్తని శిఖర స్థాయికి తీసుకుని వెళ్ళేటట్లు మనం చూడగలుగుతూ ఉంటాం. ఈ 3 పత్రికలు దైవజనుడైనటువంటి పౌలు గారు ఒక్క వాక్యం యొక్క విశ్లేషణ ఇది. పాత నిబంధన గ్రంథంలో హబక్కూకు రాసినటువంటి పుస్తకం యొక్క సారాంశాన్ని ఒకే ఒక్క మాటను 3 పత్రికలుగా పౌలు రాసినట్లు మనము చూడగలుగుతూ ఉంటాం. దయచేసి మీ యొక్క బైబిల్ని తెరవండి. హబక్కూకు గ్రంథంలో ఈ ఒక్క మాటని పౌలు గారు 3 పత్రికలుగా విశ్లేషించినట్లు మనము చూడగలుగుతూ ఉంటాం. చాలా శ్రేష్టమైనటువంటి మాట. ఈ మాటను మనము వాక్యంలో నుండి చూడగలుగుతూ ఉంటాం. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనాన్ని మనం గమనించినట్లయితే, వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకును. ఈ ఒకే ఒక్క మాట, ఈ ఒక్క మాట మీద పౌలు గారు 3 పత్రికలు విశ్లేషించినట్లు చూడగలుగుతూ ఉంటాం. ఈరోజు ప్రొటెస్టెంట్ సంఘాలు వ్యాపకమయ్యాయి అంటే ఆనాడు దైవజనుడైనటువంటి మార్టిన్ లూథర్ గారి యొక్క ప్రయాస, తన ఈ వాక్యాన్ని రూఢిగా నమ్మాడు. నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకును. కాబట్టి పౌలు రాసినటువంటి హెబ్రీయుల పత్రికలు మనం గమనించినట్లయితే, రోమా పత్రిక గమనించినట్లయితే, గలతీ పత్రిక మనం గమనించినట్లయితే, నీతిమంతుడు అన్న విషయం రోమా పత్రికలో చూస్తూ ఉంటాం మనం. విశ్వాసం అన్న మాట హెబ్రీ పత్రికలు చూస్తాం మనం. బ్రతుకును అనే మాట గలతీ పత్రికలు చూడగలుగుతూ ఉంటాం. నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను. నీతిమంతుడు అన్న మాట హెబ్రీ పత్రికలు చూడగలుగుతాం. గమనించారు, రోమా పత్రికలు చూస్తాం. బ్రతుకును అనే మాట గలతీలో చూస్తాం. విశ్వాసం అనే మాట హెబ్రీలో చూడగలుగుతూ ఉంటాం. నీతిమంతుడు అనే మాట రోమా పత్రిక, బ్రతుకును అనే మాట గలతీ పత్రిక, విశ్వాసముతో అనే మాట హెబ్రీ పత్రికలో చూడగలుగుతూ ఉంటాం. కాబట్టి వాక్యాన్ని మనం ధ్యానించేటప్పుడు ఈ 3 విషయాలు క్రోడీకరించినప్పుడు మన ఆత్మీయ స్థితిని మనము పరీక్షించుకోవడానికి అవకాశాలు ఉంటాయి. హెబ్రీ పత్రిక విషయంలో చార్లెస్ జి స్పర్జన్ అన్నటువంటి దైవజనుడు ఈ పుస్తకం యొక్క సారాంశాన్ని ఒక మంచి టైటిల్ ఇచ్చాడు. ఆయన ద బుక్ ఆఫ్ మెచ్యూరిటీ. ఈ పుస్తకము
విశ్వాస జీవితం యొక్క పరిపక్వతను తెలియచేసేది. విలియం ఫ్రాంక్లిన్ అంటారు ఆయన, ద బుక్ ఆఫ్ వార్నింగ్ అంటాడు ఆయన. అనగా ఈ పుస్తకము విశ్వాస జీవితాన్ని హెచ్చరించే పుస్తకము. కాబట్టి హెబ్రీయులకు రాసిన పత్రిక మనం ధ్యానిస్తున్నప్పుడు విశ్వాసం నుండి పరిపక్వత ఏ రీతి చెందాలి, విశ్వాసమైన మనము హెచ్చరింపబడినటువంటి విషయంలో ఏ రీతిగా ప్రభువుకు లోబడి జీవించాలో చాలా స్పష్టంగా చెప్పే శ్రేష్టమైనటువంటి పత్రిక హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక. 12వ అధ్యాయం మనం గమనించినట్లయితే చాలా శ్రేష్టమైన మాటలు మనం చూడగలుగుతూ ఉంటాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు మనం గమనించగలిగితే, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలెను ఆవరించి ఉండగా మనల్ని కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచినటువంటి పందెములో ఓపికతో పరిగెత్తాలి. నేను 3 విషయాలు చెప్పడానికి ఇష్టపడుతున్నాను, సమయము తక్కువ కాబట్టి అర్థం చేసుకుందాం. మొట్టమొదటి మాట, ఈ బైబిల్ అండర్లైన్ చేసుకోండి, రాసుకోగలిగితే రాసుకోండి. మొట్టమొదటి మాట పాపమును విడిచిపెట్టి. రెండవ మాట మనం గమనించినట్లయితే యేసు వైపు చూచుచు. మూడవది ఓపికతో పరిగెత్తుదాం. పాపమును విడిచిపెట్టి. ఇంత గొప్ప సాక్షి సమూహము. ఎవరు ఇంత గొప్ప సాక్షి సమూహము? వీరు ఎవరిని గమనిస్తున్నారు? 11వ అధ్యాయం మనం గమనించినట్లయితే ఎవరో ఈ సాక్షి సమూహం మనకు అర్థమైన తదుపరి సులువుగా చిక్కులు పెట్టు పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసమున కర్తైన యేసు వైపు చూస్తూ మన ముందుంచినటువంటి పరుగు పెద్దములో ఓపికతో పరిగెత్తిదాం. ఈ 3 విషయాల వివరణకు ముందు ఇంత గొప్ప సాక్షి సమూహము అనగా 11వ అధ్యాయం మనం గమనించినట్లయితే 11వ అధ్యాయంలో ఇంత గొప్ప సాక్షి సమూహము. ఈ 11 అధ్యాయానికి మనందరం చక్కటి పేరు పెడుతూ ఉంటాం. ఇది విశ్వాస వీరుల యొక్క జాబితా. నిజమే, దాదాపుగా 16 మంది విశ్వాస వీరుల యొక్క పేర్లు ఉన్నాయి. మరికొంతమంది పేరు లేకపోయినా వారు చర్యలు ఉన్నాయి, విశ్వాసంతో కూడిన చర్యలు ఉన్నాయి. ఈ 16 మంది విశ్వాస వీరుల్లో కేవలం 2 మాత్రం స్త్రీల పేర్లు ఉండటం చాలా అద్భుతమైన విషయంగా చూడగలుగుతూ ఉంటాం. మీరు గమనించండి. మొట్టమొదటిగా విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము భార్య అయిన సారాయిని చూస్తూ ఉంటాం. రెండవదిగా రాహాబు అనే స్త్రీని చూస్తూ ఉంటాం మనం. ఇక ఈ విశ్వాస వీరుల జాబితాలో అవిశ్వాసుల పేర్లు ఉండటం చాలా గమనీయమైన విషయం. విశ్వాస వీరుల జాబితాలో ఈ అవిశ్వాసులు ఎందుకో, వారు ఎవరో వాక్యంలో మనం చూడగలుగుతూ ఉంటాం. దయచేసి మీరు వాక్య భాగాన్ని గమనించండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే మొట్టమొదటిగా మనం చూస్తూ ఉంటాం కయీను. ఈయన ఒక అవిశ్వాసి. విశ్వాస వీరుల జాబితాలో ఓ అవిశ్వాసి పేరు కయీను. 11వ అధ్యాయము 4వ వచనంలో చూస్తూ ఉంటాం మనం. రెండో అవిశ్వాసి ఎవరు ఈ విశ్వాస జీవిత జాబితాలో ఉన్నారు అంటే యాసావు. దయచేసి 20వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 20వ వచనంలో యాసావు పేరు మనం చూడగలుగుతూ ఉంటాం. మూడవది మనము వాక్యంలో చూడగలుగుతూ ఉంటాం. దయచేసి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 26లో ఫరో కోసం చూస్తూ ఉంటాం మనం.
విశ్వాస వీరుల జాబితాలో ఈ అవిశ్వాసుల పేర్లు ఎందుకు ఉన్నాయి? ఈ ముగ్గురు మూడు ప్రాముఖ్యమైన విషయాలు తెలియచేయడానికే చూడగలుగుతూ ఉంటాం. ఈ ముగ్గురు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబానికి సాదృశ్యము. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబానికి సాదృశ్యము. జ్ఞాపకం చేసుకుంటే, శరీరాశ ఒక్క పూట కూటి కోసం జ్యేష్ఠత్వాన్ని నమ్ముకున్నాడు యాసావు. రెండో విషయం మనం గమనిస్తే, నేత్రాశ దేవుడు హేబేల్ని ఆశీర్వదించడం చూసినటువంటి కయీను తన సహోదరుని ద్వేషించాడు. మూడవది జీవపు డంబం. ఫరో తనకు తానుగా గొప్పగా వాడిగా ప్రకటించుకున్నాడు. తన ప్రజలైన ఇశ్రాయేలీని ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించడానికి మోసే వచ్చి యెహోవా పక్షంగా మాట్లాడేటప్పుడు యెహోవా ఎవడంటాడు? ఆయన తానే శాశ్వతమైన రాజు అనుకున్నాడు ఫరో. సో ఈ మూడు విషయాల ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ప్రతి విశ్వాస జీవితంలో ఈ మూడు విషయాలు మరణం వరకు వెంటాడుతూనే ఉంటాయి. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఈ మూడు విశ్వాసుల యొక్క జీవితంలో ప్రతి దినము మనకు పోరాటమే. కాబట్టి ఈ మూడింటి విషయంలో జయించినటువంటి ఆ విశ్వాస వీరులు ఈరోజు నిన్ను నన్ను చూస్తూ శత్రువుతో పోటీ పడుతున్నారు. నా పిల్లలు, దేవుని పిల్లలు, నా సహోదరులు ఈ విషయంలో పడిపోరు. ఈ సులువుగా చిక్కిలు పెట్టే శరీరాశ, ఈ సులువుగా చిక్కిలు పెట్టే నేత్రాశ, సులువుగా చిక్కిలు పెట్టి జీవపు డంబంలో క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి ఈ తరము పిల్లలు పడిపోరేమని శత్రువుతో పోరాటంతో మన వైపు విజయముతో చూస్తున్నారు ఆ సమూహము, విశ్వాసపు సమూహము. ఈరోజు మన స్థితి అలా ఉంది. జ్ఞాపకం చేసుకుందాం. మనం ఈ సులువుగా చిక్కిలు పెట్టి విషయంలో పడిపోయి దేవుని నామానికి అవమానం తీసుకుని వస్తున్నామేమో. సులువుగా చిక్కులు పెట్టి పాపాలు అనగా డాక్టర్ బిల్లీ గ్రహం గారు సులువుగా చిక్కులు పెట్టి 7 పాపములు. ఈ పుస్తకం చాలా ప్రాముఖ్యమైనది. మీకు లభించినట్లయితే దీన్ని కొని చదవటం చాలా ఆశీర్వాదకరం. సులువుగా చిక్కులు పెట్టు పాపం అనగా ప్రభువుని అంగీకరించి బాప్తీసం పొందిన నీవు నేను డైరెక్ట్ గా ఒక వ్యక్తిని మర్డర్ చేయకపోవచ్చు, నరికి చంపకపోవచ్చు, కానీ ఒక్క మాట చాలండి. ఒక్క మాట చాలు. ఏంటి, నన్ను చంపేశాడు ఈ మాట తన్న పదని చాలా పర్యాలు వింటూ ఉంటాం మనం. చాలా నాకు దుఃఖాన్ని కలుగు చేసేది ఈ మాట తన్న పదని వింటూ ఉంటాం. అందుకే ఒక ఆయన అంటారు, వాక్కున్న శక్తి వాడగలిగిన ఖడ్గానికి లేదు. నువ్వు క్రైస్తవుడిగా ఇతరుల్ని కత్తి పట్టుకుని పడవసరం లేదు. దుఃఖ పెట్టే, బాధ పెట్టే మాటను ఉపయోగించిన చాలు. నువ్వు క్రైస్తవుడిగా, దేవుని నమ్ముకున్నటువంటి విశ్వాసిగా కొన్ని విషయాల్లో భయపడుతూ ఉంటాం, మనం ఇది చెయ్యకూడదు అని. కానీ సులువుగా చిక్కులు పెట్టి పాపంలో మనం తెలియకుండా పడిపోయే అవకాశాలు ఉంటాయి. ప్రభువారు అన్నారు, ఒక స్త్రీని మోహపు చూపు చూడటమే అది వ్యభిచారం అని. ఒకవేళ క్రైస్తవుడిగా మనం వ్యభిచారం చేయకూడదు. కానీ మన చూపులు మంచివి కాకపోతే అది వ్యభిచారంతో సమానం అంటున్నారు ప్రభువారు. ఇవన్నీ సులువుగా చిక్కులు పెట్టి విషయాలు. సాతాను డైరెక్ట్ గా మన మీద అటాక్ చేయకపోయినా చాలా ఈజీగా పడేసే విషయాలు చాలా ఉన్నాయి. నరకానికి వెళ్ళే విషయంలో మరొక విషయం ఏంటో తెలుసా? అబద్ధం ఆడటం. ఈ విషయాన్ని మనము ప్రకటన గ్రంథం 21లో చాలా స్పష్టంగా చూస్తాం. మనం పిరికివారు, అవిశ్వాసులు, ఏమండి చివరిలో ఉంటది అబద్ధికులు.
ఇవన్నీ సులువుగా చిక్కిలు పెట్టి పాపం. ఈరోజు లోక రక్షకుడు యేసుక్రీస్తు వారు నీతో నాతో సెలవిచ్చిన మాట, వాటిని విడిచిపెట్టి, ఏవైతే సులువుగా చిక్కిలు పెట్టి మన పాపానికి ప్రేరేపణ కలుగు చేస్తున్నాయో ఆ విషయాలు విడిచిపెట్టి, యోసేపు జీవితం, విశ్వాస వీరుల జీవితంలో యోసేపుని చూడండి, యోసేపుకు వచ్చిన శోధన చూడండి. ఇంత ఘోరమైన దుష్కార్యము నేను ఎట్లా చేసేది నా దేవునికి విరుద్ధముగా. ఒకవేళ అలాంటి శోధనలు ఏమైనా ఎదురైతే విశ్వాస వీరుల జాబితాలో యోసేపుని చూడండి. అయ్యో, నేను అన్ని కోల్పోయాను, నాకు అన్ని కష్టాలే, ఈ శ్రమల కొలిమిలో నుంచి నన్ను ఎవరు విడిపించగలరని బాధపడుతున్నావేమో. యోబుని చూడండి, ఈ విశ్వాస వీరుల జాబితాలో మీకంటే నాకంటే ఘోరమైనటువంటి హింసలు అనుభవించి దేవుని చేత రెండంతల ఆశీర్వాదం పొందినటువంటి యోబుని చూడండి. మన ప్రతి సమస్యకు పరిష్కారము విశ్వాస వీరుల జాబితాలో ఉన్నటువంటి ఈ 16 మంది మార్గదర్శకులు. కాబట్టి సులువుగా చిక్కులు పెట్టి పాపాన్ని విడిచిపెట్టి యేసు వైపు చూద్దాం. మనం ఈ మాటలు గమనించినప్పుడు చూడగలుగుతూ ఉంటాం. చాలా అద్భుతమైనటువంటి వాక్య భాగాన్ని మనం చూడగలుగుతున్నాం. మొట్టమొదటి మాట, సులువుగా చిక్కులు పెట్టు పాపాన్ని విడిచిపెట్టాలి ఏంటి. అందుకని అతిక్రమములు చేయవాడు వర్ధిల్లడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందెను. క్రీస్తు యొక్క కనికరం మనకు కావాలంటే, మనం వర్ధిల్లాలి అంటే మన పాప స్థితిని యేసు ఎదుట సవినయముగా ఒప్పుకొని విడిచిపెట్టాలి. రెండో విషయాన్ని మనం గమనిద్దాం. వాక్య భాగంలో చూడండి దయచేసి ప్లీజ్. 12వ అధ్యాయము 2వ మాటను మనం చూడగలుగుతూ ఉంటాం. యేసు వైపు చూచుచు, యేసు వైపు చూచుచు. ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాసమును కర్త, నీ విశ్వాసం అయితే దానికి తండ్రి అయినటువంటి యేసు వైపు చూడు. ఇంకా ఏ మనుష్యుని వైపు చూసినా మన విశ్వాసంలో నుండి దినదినం ఎదగటం చాలా కష్టం. ప్రతి మనుష్యుల లోపాలు ఉంటాయి, అవసరం లేదు. ఎవరిని చూడాలి అంటే, మన విశ్వాసంలో పరిపక్వతను ఉండాలి అంటే, ఎవరిని చూడాలి అంటే యేసుని చూడు, యేసు వైపు చూడు. యేసు వైపు చూస్తే కలిగే లాభం ఏంటి? దయచేసి కీర్తన గ్రంథము 80వ సంకీర్తనలో ఈ ప్రాముఖ్యమైన విషయాన్ని చూడగలుగుతూ ఉంటాను. దయచేసి కీర్తన గ్రంథము 80వ సంకీర్తనలో ఒకే పదము 3 పర్యాయాలు ఉపయోగించబడ్డదండి. ఒకే ఒక్క పదం. కీర్తన గ్రంథం 80వ సంకీర్తన 3వ చరణము విభాగంలోను, కీర్తన గ్రంథము 80వ సంకీర్తన 7వ చరణము విభాగంలోను, కీర్తన గ్రంథము 80వ సంకీర్తన 19వ చరణము విభాగంలో ఒక మంచి మాట ఉంది. మేము రక్షణ నొందినట్లు నీ ముఖ కాంతి ప్రకాశింపచేయము. యేసు వైపు చూడాలి. ఇదే విషయము కీర్తన గ్రంథం 90లో యేసు వైపు చూస్తే మనకి ఏంటి లాభమై అంటే, 90వ సంకీర్తన 8వ చరణం, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. దయచేసి ఈ మాటని చాలా స్పష్టంగా అర్థం చేసుకుందాం. విశ్వాసమును కర్తయ్యు మన పాపాన్ని విడిచిపెట్టి దాన్ని కొనసాగించేవాడు యేసు వైపు చూస్తే ఆయన ముఖ కాంతిలో మన రహస్య పాపాలు కనబడతాయి. మన రహస్య పాపాలని ఎవరు చూడలేదనుకుంటున్నామేమో, మనని నిదానించి చూసిన దేవుడు ఉన్నాడు యేసు ప్రభువారు. ఆయన ముఖ కాంతిలో మన రహస్య పాపాలు కనబడతాయి. 80వ సంకీర్తనలో ఆయన వైపు చూడటం వల్ల మనకు రక్షణ కలుగుతుంది. లూకా శుభవార్త 23:44లో శిలువ మీద వేలాడబడినటువంటి 2వ నేరస్తుడు యేసు వైపు చూచి, అంతవరకు లోకం వైపు చూశారు, ఆయన యేసు వైపు చూసి అంటున్నాడు,
యేసు, నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. యేసు వైపు చూశాడు, తన యొక్క దోషాలు గమనించాడు. మనకి శిక్ష విధి న్యాయమే, ఆయనైతే న్యాయవంతుడు. యేసు వైపు చూసి తన పాపాన్ని విడిచిపెట్టాడు. యేసు అనగా తన ప్రజలను వారి పాపం నుండి రక్షించే రక్షకుడు. ఈరోజు మన రహస్య పాపాలు ఎవరికీ తెలియకపోవచ్చు. బయటికి చాలా పవిత్రంగాను పరిశుద్ధంగాను కనిపించవచ్చు. అంతరంగాన్ని చూసే దేవుని ఎదుట దేవునికి మనకి మధ్యలో అడ్డుగోడుకున్నటువంటి పాపాన్ని విడిచిపెట్టాలి. యెషయా గ్రంథం 59:1 రక్షింప నేరకుండానట్లు యెహోవా హస్తం కురుసు కాలేదు, విన నేరకుండానటువంటి చెవులు మందం కాదు. అయితే మీ దోషములు మీకును మీ దేవునికి మధ్యలో అడ్డుగోడగా ఉన్నాయి. అవి ఏవైనా కావచ్చు. యేసు వైపు చూచి విడిచిపెట్టాలి. విశ్వాసమును కర్త దాన్ని కొనసాగించేవాడు. మనుషుల వైపు చూడొద్దండి. ఏ మనుషుల వైపు చూసినా ప్రయోజనం లేదు. అందరూ స్వాభావికంగా పాపులే. జీవము కలిగిన దేవుని తట్టు చూద్దాం. విశ్వాసమును కర్త దాన్ని కొనసాగించుకొని యేసు వైపు చూసి మన అపరాధములు విడిచిపెట్టినట్టు అప్పుడు మనం వర్ధిల్లుతాం. మూడో మాట మనం గమనించి వాక్య భాగాన్ని ముగించుకుందాం. చాలా ప్రాముఖ్యమైన విషయం మూడోది, ఓపికతో పరిగెత్తుదాం. ఓపిక చాలా అవసరం. క్రైస్తవ జీవితంలో ఓపిక చాలా అవసరం. కాబట్టి ఓపికతో పరిగెత్తుదాం. ఎక్కడికి పరిగెత్తాలో పౌలు చాలా స్పష్టంగా చెప్తారు. ఆయన ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో, నేను గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. డేవిడ్ లివింగ్స్టన్ తన పుస్తకం రాస్తూ ఒక అద్భుతమైన మాట రాస్తాడు. ఆయన, గురి లేని వ్యక్తికి వేచి ఉంటుంది ఉరి. క్రైస్తవ జీవితంలో నీకు నాకు గురి లేకపోతే, మన జీవితానికి సరైనటువంటి ఒక మార్గము ఒక దిశ లేకపోతే వేచి ఉంటుంది ఉరి. జ్ఞాపకం చేసుకుందాం. ఈ శ్రేష్టమైన సమయంలో పౌలు అంటాడు, నేను గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. గాలికి ప్రయాసపడినట్లు ప్రయాసపడట్లేదు. చాలా మంది వ్యర్థమైన వాటి కొరకు పరిగెడుతూనే ఉంటారు. యేసుక్రీస్తు వారి శరీరధారిగా ఉండేటప్పుడు అని చెప్పే మాట లూకా శుభవార్త 12వ అధ్యాయంలో, మీరు లోతు భార్య అని జ్ఞాపకం చేసుకున్నాడు. లోతు భార్య సోయారకు పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఆమె సమీపించింది. ఆమె తను ఎంతో పరిగెత్తింది. తన శరీరం మాత్రమే పరిగెత్తింది. తన మనసు మాత్రం సొదొమలో ఉంది. ఈరోజు మన విశ్వాస జీవితంలో మన పరుగు పందెం ఎలా ఉంది? పౌలు మంచి క్లోజింగ్ ఇస్తాడు. ఆయన తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయంలో, నేను మంచి పోరాటం పోరాడుతని, నా పరుగు తుదముట్టించి తిని, నేను విశ్వాసాన్ని కాపాడుకుంటూ యేసు వైపు చూసి పరిగెత్తే అనుభవం కలిగి ఉండాలి. జ్ఞాపకం చేసుకుందాం. ఈ 3 విషయాలు మనం ధ్యానం చేద్దాం. హెబ్రీ పత్రికలో ప్రారంభంలో సులువుగా చిక్కులు పెట్టి పాపాన్ని విడిచిపెడదాం. విశ్వాసములకు తండ్రి అని యేసు వైపే చూద్దాం. ఓపికతో మనం పరిగెత్తుదాం. అప్పుడు పౌలు అంటాడు, నీతి కిరీటం మనందరి కొరకు ఉంచారంట. ఆయన రక్షించబడి విశ్వాసమును కర్తయ్య దాన్ని కొనసాగించేవాడన్న యేసుతో కలిసి మనం పరిగెత్తే అనుభవం కలిగి ఉంది. మన కొరకు క్రీస్తు నీతి కిరీటం ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. ఆయన జ్ఞాపకం చేసుకుందాం. మన జీవితంలో ఇలాంటి అనుభవాన్ని కలిగి ఉన్నాము. క్షణికమైన విషయం కోసం పరిగెత్తి సులువుగా చిక్కులు పెట్టి పాపములో పడి ఆ నీతి కిరీటాన్ని కోల్పోతున్నామా? మనగా పరిశీలన చేసుకుందాం. నిన్నెవరో ప్రశ్నించే అవసరం లేదు. రహస్యమందు చూస్తున్న దేవుని దృష్టికి నేను ఎలా బ్రతుకుతున్నావు? ఈరోజు సంఘాలు ఆరాధన లేకపోవచ్చు. సమయం అంతా విచ్చలవిడిగా వ్యర్థం చేసుకోవచ్చు. నిన్ను ఎవరు చూడకపోవచ్చు. నీ వ్యర్థమైన వాటిని చూసి సమయం అంతా కిల్ చేసుకుంటున్నావేమో. జాగ్రత్త. యేసు వైపు చూద్దాం. ఓపికతో పరిగెత్తి నీతి కిరీటాన్ని పొందుకునే వారసులు అవుదాం.
అట్టి కృప దేవుడు మనందరికీ ధారాళంగా దయచేయును గాక. ఆమేన్.